వ్లాగ్ కూడా డే ఇన్ మై లైఫ్ లాంటిదే. ఇంక ఇద్దరం మార్నింగ్ టైం కూర్చొని బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. ఇంక ఇది ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. బెండకాయలు కట్ చేస్తున్నా కర్రీ చేద్దామని. షార్ట్స్ పెట్టి ఈ మధ్య వ్లాగ్ తీయాలంటే అసలు ఏం తీస్తామా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా ఒకరోజు స్టార్ట్ చేసామంటే అది కాస్త నెక్స్ట్ డే కంటిన్యూ అయిపోతుంది. ఇది కూడా అలా తీసిందే. ఇంక ఇప్పుడు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను, ఫ్రెష్ అయిపోయాను. ఇంక ఇంట్లో కొంచెం ఇలా దూపేస్తున్నాను. ఇంట్లో ప్రతి కార్నర్స్ లో ఇలా చూపిస్తా ఉంటే పాజిటివ్ వైబ్స్ వస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయాయని చెప్పి విన్నాను. ఇంక అందుకే నేను ఇల్లు సర్దాక కన్ఫర్మ్ ఇలా ధూపైతే కన్ఫర్మ్ వేస్తాను. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మంచి ప్లేస్ కి చూడటానికి బాగుంది, చుట్టుపక్కలంతా సరౌండింగ్స్ బాగున్నాయి అంటే ఫ్రెష్ గా ఉంటది, మనకు కూడా మైండ్ సెట్ మారిపోతుంది. సేమ్ అలానే మన ఇంటిని కూడా మనం అలా చేసుకుంటే మనకు కూడా బయటకి ఎక్కడికి వెళ్ళి తిరగాలనిపించదు, మెయిన్ ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. హ్యాపీగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకు కూడా ఇంటిని అలా మెయింటైన్ చేసుకుంటే. ఇక్కడ కటన్స్ ఇవన్నీ ఎందుకు మారుస్తున్నానంటే మా హస్బెండ్ వల్లే. అవి అటు పెట్టు ఇటు పెట్టు అని చెప్తానే ఉంటాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడే ఇలా ఉంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చాక ఇంకెంత విసిగిస్తాడా నన్ను అని. ఇవన్నీ సర్దేసి ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసుకొని చాలా రోజులు అయిపోయింది. మా హస్బెండ్ కి ఎప్పుడైనా దోశలు తినాలనిపించింది అంటే కన్ఫర్మ్ గా ఆ రోజు మాకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ మధ్య సోఫా కవర్స్ వెతుకుతుంటే ఆన్లైన్ లో ఒక్కటి కూడా మంచిగా కనిపించట్లేదు. బయటకు వెళ్ళైనా ఒకసారి చూడాలి. సోఫా కవర్స్ తీసుకొని చాలా రోజులు అయిపోయినాయి మాకు. ఈ కటన్స్ తీసుకొని కూడా ఒక దాదాపు 5 years అయిపోయినట్టుంది. మారుద్దామంటే మా హస్బెండే వద్దంటున్నాడు. తర్వాత కొంచెం స్లోగా నిదానంగా మారుద్దాంలే అని. కానీ ఎప్పుడైనా మన ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం ఇంటి గురించి పట్టించుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఏదైనా కొత్త వస్తువులు తీసుకోవాలన్నా గానీ. చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ వేస్తుంటే వచ్చి మా సింబాగాడు రెడీగా కూర్చున్నాడు కింద. దోశలు వేస్తున్నా కదా, వాడికి కూడా దోశలు అంటే ఇష్టము. వాడికి నోరు ఉంటే అన్ని అడుగుతాడేమో, నాకు అలా వండి పెట్టు ఇలా వండి పెట్టు అని. మామూలుగా నేను నా కోసం కొంచెం మెత్తగా వేసుకుంటా, మా హస్బెండ్ కొంచెం క్రిస్పీగా ఇష్టము. నేను తినేటప్పుడు పెడతంటే అసలు తినట్లేదు. ఏంటా అని చెప్పి అడిగితే క్రిస్పీగా ఉన్న సైడ్ తుంచిపెట్టు అవైతే తింటున్నాడు అన్నాడు. ఇంకా మా హస్బెండే పెట్టేశాడు వాడికి. వీడికి ఇలా పైనుండి నీళ్లు చల్లుతా ఉంటే చాలా ఇష్టము. మా పాత ఇంట్లో షవర్ ఉండేది. ఎప్పుడైనా వాష్రూమ్ లోకి వాడిని పంపించి షవర్ ఆన్ చేస్తే ఎంతసేపు ఆడుకుంటాడు, అసలు వచ్చేవాడు కూడా కాదు. నార్మల్ గా స్నానం అంటే అసలు నచ్చదు. మళ్ళీ ఏం చేస్తాము, పెట్స్ లేనప్పుడు ఒక లైఫ్, పెట్స్ వచ్చాక ఇంకో లైఫ్ అంటారు కదా. ఇంకా వాడి గురించి థాట్స్ అన్ని నడుస్తూ ఉంటాయి. చట్నీకి ఫ్రై చేశాను, అవి చల్లారే లోపు దోసపిండి కలిపేసి ఇంకా బట్టలు కూడా వాష్ చేశాను. అవి ఆరేయటానికి వెళ్లే ముందు ఇంకా మనకి మ్యూజిక్ లేనిదే డేలో అసలు గడవదు. ఇంట్లో సింగిల్ గా ఉన్నా గానీ నాకు దీంతో టైం పాస్ అయిపోతా ఉంటది. మ్యూజిక్ పెట్టుకుని నా పనులు నేను చేసుకుంటా ఉంటాను. ఇంట్లో ఎప్పుడైనా ఆడవాళ్ళు ఫ్రీ టైం దొరికితే చుట్టాలకు అలా కాల్స్ చేసి మాట్లాడటం అలా టైం పాస్ చేస్తూ ఉంటారు కదా. నాకు అసలు అలవాటు కూడా లేదు. ఎప్పుడైనా చాలా రేర్ నేను నా ఫ్రెండ్స్ కి కాల్ చేసి మాట్లాడతాను. అది కూడా చిన్నప్పటి నుండి సోలోగా ఉండి అలా అలవాటు అయిపోయింది. ఎవరితో అసలు ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని కాదు, నా పాటికి నేను ఉండేదాన్ని. అదే అలవాటు ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. కానీ అదే బెస్ట్ అనుకుంటాను నేను. లేనిపోని ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకునే కన్నా మన పాటికి మనం ఏంటి, మన లైఫ్ ఏంటని చూసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. చూడటానికి అలా ఎండ లేనట్టు అనిపిస్తుంది కానీ మామూలుగా లేదు, వేడి బాగా ఉంది. ఈ ఎండ వాల్యూ మనకు ఒకసారి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి అసలు ఉండదు కదా, ఎప్పుడెప్పుడు వర్షం ఆగిద్దా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఎండే మనకు అసలు నచ్చదు. ఒక్క రౌండ్ వాడు అలా తిరిగి వచ్చాడో లేదో ఫుల్ ఆకలి స్టార్ట్ అయినట్టుంది. ఇంకా సైలెంట్ గా వెళ్ళి పెడిగ్రీ నేను ఎప్పుడు వేసానో ఒక రౌండ్ పాలు తాగుతాడు, తర్వాత పెడిగ్రీ తింటాడని వేస్తాను. కానీ వీడికి అసలు అలా కాదు. పెడిగ్రీని అక్కడే పెడతాడు, ప్రసాదం చూసినట్టు చూస్తాడు. తర్వాత తినొచ్చులే అని పక్కన పెట్టుకొని, నాకు తెలుసు వీడు బయట తిరిగితే కన్ఫర్మ్ గా తింటాడని, అందుకే తిప్పాను బయట. బాగా కడుపులో కాలిపోయినట్టుంది, సైలెంట్ గా వచ్చి తింటున్నాడు ఇంకా పెడిగ్రీ చెప్పకుండానే. వీడు ఏం చేస్తాడంటే పెడిగ్రీని పెట్టుకుంటాడు కానీ ఒకటి అలా నోట్లో వేసుకొని తిరుగుతా ఉంటాడు. ఎందుకో త్వరగా తినేడు వాడు. ఇంకా మేము ఏదైనా తింటున్నామంటే ఆ తినేది కూడా ఆపేసి మా దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఫస్ట్ మీది పెట్టండి, మీది కంప్లీట్ అయిపోయాక అప్పుడు నాది నేను తింటా అని చెప్పి అప్పుడు దాకా తినడు వాడిది కూడా. డేలో నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా కాస్త రిలాక్స్ అవ్వచ్చు. ఇంక ఈవినింగ్ నేను అలా షాప్ కి వెళ్ళానో లేదో మా హస్బెండ్ ఇంకా ఇవాళ షాప్ సర్దుదామని సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు. రోడ్ సైడ్ కదా, ఊరికనే దుమ్ము వచ్చేస్తా ఉంటది, బూజు ఫుల్ పట్టేసింది. ఎప్పుడు నుండో అనుకుంటున్నాం బాగా క్లీన్ చేయాలి అన్ని తీసి అని చెప్పి. ఇంకెలాగో ఇవాళ అనుకున్నాం కదా ఫస్ట్ చేసేద్దాం అని చెప్పి ఇంకా షట్టర్ కొంచెం దించేసుకొని నీట్ క్లీన్ చేసుకుంటున్నాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా లైఫ్ లో ఇలా ఒక బిజినెస్ పెడతామని చెప్పి. నా పెళ్ళైనప్పుడు నుండి ఒక థాట్ ఉండేది, ఏదో ఒక జాబ్ చేసుకుంటా ఉంటామని. తర్వాత మా హస్బెండ్ ఇలా థాట్ ఉంది నాకు అన్నప్పటి నుండి కొంచెం నేను కూడా ఫిక్స్
ఫిక్స్ అయ్యాను మెంటల్గా. ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే అసలు యూట్యూబ్ ఛానల్ అనేది పెడతామని కూడా అసలు మేము అనుకోలేదు. అనుకోకుండా ఇలా సడన్ గా స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతా ఉంటారు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు యూట్యూబ్ లో ఎలాంటివి పెట్టాలి, మామూలుగా మీకు ఎలా గ్రోత్ వచ్చింది అని మమ్మల్ని అడుగుతా ఉంటారు. మెయిన్ ఓపిక అనేది ఉండాలి యూట్యూబ్ వీడియోస్ చేయాలంటే. సరే ఎప్పుడైనా కానీ యూట్యూబ్ ఛానల్ కి గ్రోత్ రానంత వరకు ఒకలాగా ఉంటుంది, ఒక్కసారి గ్రోత్ వచ్చాక ఇంకొక లాగా ఉంటుంది. గ్రోత్ రానప్పుడు మనం బాగా కష్టపడి థాట్స్ అన్ని పెట్టి వీడియోస్ తీస్తాము, అప్పుడు బాగుంటుంది. కానీ ఒకసారి గ్రోత్ వచ్చాక మామూలుగా చాలానే చేంజ్ అవుతూ ఉంటాయి అల్గారిథమ్స్ అన్ని, దాన్ని బట్టి మన ఛానల్ని నడిపించాలి. డిఫరెన్స్ ఏంటంటే జాబ్ చేసే వాళ్ళకి సండే అయినా హాలిడే ఉంటుంది, వీకెండ్స్ అయినా హాలిడేస్ ఉంటాయి, మాకు అది కూడా ఉండదు. ఇప్పుడు ఈ రోజు వీడియో షూట్ చేస్తేనే కదా నెక్స్ట్ డేకి మనం వీడియోస్ పెట్టేది. సరే ఆ రోజు రెస్ట్ తీసుకుందాము అంటే ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ వీడియో పెట్టాలి కదా అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఏదైనా కానీ పక్కన ఒక సపోర్ట్ సిస్టమ్ అనే వాళ్ళు ఎవరైనా ఉండుంటే మనకి హ్యాపీగా యూట్యూబ్లో కూడా మనం బాగా ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు మా హస్బెండ్కి నేను బిజినెస్లో ఎలా హెల్ప్ చేస్తానో మా హస్బెండ్ కూడా నాకు యూట్యూబ్ విషయంలో తను బాగా హెల్ప్ చేస్తాడు. కంటెంట్ ఎలాంటిది పెట్టాలనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే మీకు ఓన్ టాలెంట్ ఏదైనా ఉంటే దాన్ని చూపించుకుంటా వీడియో స్టార్ట్ చేయండి. లేదంటే వ్లాగ్స్ అంటే వ్లాగ్స్, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా మీ ఓన్ టాలెంట్, దాన్ని చూపియండి వీడియోస్లో. ఇంకొకటి గ్రోత్ ఎలా అని చెప్పి దాని గురించి అడుగుతున్నారు. మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ ప్రతిరోజు పోస్ట్ చేస్తే దానంతట అదే వస్తుంది. ఒకరోజు ఏదో ఒకటి వీడియో అనేది క్లిక్ అవుతుంది. ప్రతి వీడియో క్లిక్ అవ్వాలంటే అవ్వదు. అది మాకు స్టార్టింగ్లో వీడియోస్ పెట్టేటప్పుడు 500 వ్యూస్ కూడా వెళ్ళే కాదు, ఒకళ్ళు ఇద్దరు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత షార్ట్స్ వచ్చాక షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ 1K 2K అలా వెళ్ళే వ్యూస్. సరే అని అలా కూడా వదిలేసేవాళ్ళమి. ఇంకా తర్వాత పెడతానే ఉన్నాం. రోజుకు ఒక షార్ట్ వేయటం అలా స్టార్ట్ చేసినప్పుడు మాకు అలా స్లోగా గ్రోత్ స్టార్ట్ అయింది. దగ్గర 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేనేంటంటే నాకు స్టోరీ టెల్లింగ్ అంటే బాగా ఇష్టము. బయటకు వెళ్ళి షార్ట్స్ తీసుకునే వాళ్ళమి. దాని బేసిస్ మీద బయట ఏం నడిచినాయో చూసి ఆ బేసిస్ మీద నేను స్టోరీ లాగా అలా చెప్పేదాన్ని. స్టార్టింగ్ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది. షార్ట్స్ చెప్పాలంటే ఆ స్టార్టింగ్ డేసే చాలా బాగుంటాయి. ఎందుకంటే కష్టపడతాం కదా వీడియోస్ ఎలా అయినా పెట్టాలి, దాని గురించి ఏదో చేయాలి అని చెప్పి. ఒక్క వ్యూ వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఉండేది. ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసినా కానీ హ్యాపీగా ఉండేది, ఒకళ్ళు చేశారా అని. ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసినా కానీ అంటే మన కంటెంట్ నచ్చిందా, ఒక్కరికైనా నచ్చింది కదా అని ఎండ్ ఆఫ్ ద డే ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉండేవాళ్ళమి. అమ్మయ్య అని రిలాక్స్ అవుతున్నాడు. షాప్ అంతా క్లీన్ అయిపోయేసరికి తర్వాత ఇంకా నేను ఆల్రెడీ ఫ్లాస్కోలో వాటర్ పంపించాను, వేడి నీళ్ళు. ఇంకా కాఫీ కలిపిమంటే బ్లాక్ కాఫీ కల్పిస్తున్నాను. ఇంకొకటి వీడియోస్ ఎప్పుడైనా మనల్ని ఎవరు మోటివేట్ చేయరు, మనకు మనమే మోటివేషన్ తెచ్చుకొని చేయాలి. మీ క్లోజ్డ్ వన్స్ ఎవరైనా ఇప్పుడు మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఉంటే బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని అసలు దాని గురించి ఏం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటా వెళ్తే బాగుంటది. మా హస్బెండ్ ఒక్కటే చెప్పాడు, యూట్యూబ్ నుండి మనీ వస్తాయి అన్న దాని ఇంట్రెస్ట్ మీద అయితే నువ్వు వీడియోస్ స్టార్ట్ చేయబాక, నీకు ఓన్ ఇంట్రెస్ట్ ఉంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయి, లేదంటే వదిలేసే, దాని గురించే మర్చిపో అన్నాడు. నాకు కూడా అసలు స్టార్టింగ్లో తెలియదు యూట్యూబ్ నుండి ఇలా మనీ వస్తాయి అన్నది కూడా. తర్వాత మా హస్బెండ్ చెప్పాడు. నాకేంటంటే ఇలా ఇష్టం వీడియోస్ అలా తీసుకోవటము, అలా ఏదోటి వాయిస్ ఓవర్ ఇచ్చి మంచిగా ఒక వీడియోకి మంచి అవుట్పుట్ రావాలన్న దాంతోనే నేను స్టార్ట్ చేశాను. ఇంకోటి మెయిన్ ఇంట్రెస్ట్ మా హస్బెండ్కి కూడా ఉంది, షార్ట్ ఫిలిమ్స్ తీయాలని ఇంట్రెస్ట్ స్టార్టింగ్లో ఉండేది. ఒక షార్ట్ ఫిలిం కూడా తీశాడు. ఇంకా అలా మా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండబట్టి దీని మీద ఇలా మేము ఇప్పటికీ వీడియోస్ రోజుకి ఒక్కటైనా పోస్ట్ చేయగలుగుతున్నాము, టైం ఉన్నా లేకపోయినా. ఎక్కువ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటుంటే నన్ను కూడా అడుగుతూ ఉంటారు బయట కనిపించినప్పుడు అప్పుడప్పుడు. అలాగా మెయిన్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి, టైం ఎక్కువ ఇవ్వాలి, దానికి ఎక్కువ థాట్స్ పెట్టాలి, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలని. దాని మీద మీకు బాగా ఇంట్రెస్ట్ 100% కన్నా ఎక్కువ పెట్టగలమంటేనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. టైంపాస్కి అయితే అసలు అవ్వదు. రోజుకి కొత్త క్రియేటర్స్ ఎక్కువ అవుతున్నారు, కాంపిటీషన్ కూడా ఎక్కువ అవుతుంది. నా సైడ్ నుండి నేను ఇచ్చే సజెషన్ ఇదే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫర్మ్గా స్టార్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే ఒక లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.